నమస్తే. రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరు? యువత. ప్రభుత్వాలను మార్చింది ఎవరు? యువతే. కానీ ఆ యువత బతుకులు మారాయా? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఇవన్నీ ఎన్నికల ముందు చిన్న మాటలు. కానీ గెలిచిన తర్వాత వినిపిస్తున్నదేంటి? వాయిదా. కోచింగ్ సెంటర్లలో కూర్చొని ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకోలేక, రూమ్ అద్దెలు కట్టలేక నలిగిపోతున్న నిరుద్యోగి ఆవేదన ఎవరికి పడుతుంది? ఈరోజు మన స్టోరీ పుస్తకాలతో కుస్తీ పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల గొంతుక. అసలు ఏం జరుగుతోంది? హైదరాబాద్లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లైబ్రరీలలో వెళ్ళి చూడండి. అక్కడ నిశ్శబ్దం అలుముకొని ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎంతో ఘోష ఉంది. గ్రూప్స్ వాయిదా పడ్డాయి. డిఎస్సి నోటిఫికేషన్ మీద క్లారిటీ లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలు ఏమయ్యాయో అస్సలు తెలియదు. ప్రభుత్వం మారింది కదా, మన రాత మారుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ కళ్ళకు మళ్ళీ నిరాశే మిగులుతోంది. వయసు పెరుగుతోంది, పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. ఇంటికి వెళ్ళి మొహం చూయించలేక సిటీలోనే సగం కడుపుతో బ్రతుకుతున్న వారు ఎందరో నిరుద్యోగులు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ అది పేపర్ మీద ఉందా లేక అమలులో ఉందా అని నిరుద్యోగులు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ప్రభుత్వం నిధులు లేవు అని చెప్పుకొస్తుంది, కానీ ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఈ నిధుల లెక్క తెలియదా? ఓట్ల కోసం స్కీములు అమలు చేస్తున్నారు, స్కీములు చెప్తున్నారు, మరి బాగానే ఉంది. కానీ భవిష్యత్తు తరానికి ఉద్యోగం ఇవ్వడం కూడా సంక్షేమమే కదా. ఒక రైతుకి రుణమాఫీ చేస్తే మరి ఆ రైతు కుటుంబం బాగుపడుతుంది. అదేవిధంగా ఆ రైతు బిడ్డకి ఉద్యోగం వస్తే ఆ తరమే బాగుపడుతుంది. ఈ చిన్న లాజిక్ పాలకులు ఎందుకు గ్రహిస్తలేరు? ఎందుకు మర్చిపోతున్నారు? ఇక ప్రతి నిరుద్యోగి వెనుక ఒక తల్లి ఆశ ఉంటుంది, ఒక తండ్రి కష్టం ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ ఫీజులు కట్టి, హాస్టల్ ఫీజులు భరించి, తీరా పరీక్ష పేపర్ లీక్ అయిందనో లేదా వాయిదా పడిందనో తెలిస్తే ఆ పేరెంట్స్ పడే బాధ వర్ణనాతీతం. ఇక యువత కోరుకునేది ఉచితాలు కాదు, అవకాశాలు. వారు అడిగేది బిచ్చం కాదు, భవిష్యత్తు. ఇప్పటికైనా ప్రభుత్వం మీటింగ్ల నుంచి బయటకు వచ్చి నోటిఫికేషన్ల వేట మొదలు పెట్టాలి. ఇక చివరిగా ప్రభుత్వానికి ఒక విన్నపం: యువత ఓపికను పరీక్షించకండి. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నియామకాలు లేని తెలంగాణ ఆత్మ లేని శరీరం లాంటిది. వెంటనే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు క్లియర్ చేయండి. జాబ్ క్యాలెండర్ను పక్కాగా అమలు చేయాలి. లేదంటే ఈ నిరుద్యోగ సెగ ఏ ప్రభుత్వానికైనా ప్రమాదమే. నిరుద్యోగ మిత్రులారా, మీ సమస్య ఏంటి? ఏ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి. మీ డిమాండ్ 10 మందికి తెలియాలి. షేర్ చేయండి, ప్రశ్న అడగండి. నమస్తే.